కర్ర విరగొద్దు పాము చావొద్దు. ఓవైపు సిమెంట్ కంపెనీలు, మరోవైపు బిల్డర్లు సిమెంట్ ధరలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇద్దరి మధ్య సామాన్యులు నష్టపోతున్నారు. దీంతో రంగంలోకి దిగిన సర్కార్ సిమెంట్ ధరలకు కళ్లెం వేసేందుకు స్కెచ్ గీసింది. యాజమాన్యాల, బిల్డర్ల మధ్య పంచాయతీకి తెగదెంపులు చేసేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసింది ప్రభుత్వం. సిమెంట్ ఇప్పుడు ఈ పేరు వింటేనే జనం భయపడుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలు నిర్మాణ రంగానికి చుక్కలు చూపెడుతున్నాయి. దీంతో ధరలు తగ్గించాలని బిల్డర్లు పట్టుబడుతున్నారు. ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించే ప్రసక్తే లేదంటున్నారు సిమెంట్ కంపెనీల ఓనర్లు. దీంతో ఇద్దరి మధ్యలో పనులు లేక పస్తులుంటున్నారు కార్మికులు. ధరలపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సిమెంట్ కంపెనీలు మౌనం వీడాయి. 2 ఏళ్లుగా సిమెంట్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయని, అందుకే సిమెంట్ ధరలు పెంచాల్సి వస్తుందని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. ముడి సరుకుల ధరలు అధికమవ్వడంతో ఉత్పత్తి వ్యయం రెట్టింపైందని, దీంతో సిమెంట్ పరిశ్రమ సంక్షోభంలో పడిందన్నాయి సిమెంట్ తయారీ కంపెనీలు. నేబరింగ్ స్టేట్లో కూడా ప్రైస్ పెరగడం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దీంట్లో. దాంతోపాటు ఇక్కడ ఉన్న సిమెంట్ కంపెనీలు కూడా ఆటోమేటిక్గా పెంచుకోవాల్సి వస్తుంది. మా సిమెంట్ ఇండస్ట్రీలో 80% మటుకి కాస్ట్ ఈజ్ కంట్రోల్డ్. ఇట్స్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. ఇట్ ఈస్ అండర్ ఆల్ ద వేరియస్ థింగ్స్ లైక్ కోల్, పవర్ అండ్ డీజిల్. ఇష్టానుసారంగా పెంచుతున్నాం లేదనేది ఇప్పుడు గవర్నమెంట్ డిసిషన్ కదా. మేము అందరూ గవర్నమెంట్కి మా కాస్టింగ్స్ అని ఇచ్చాం కదా. సో ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు డిసైడ్ వెదర్ మేము ఇష్టానుసారంగా పెంచామా, లేకపోతే అసలు ఆడ ప్రూఫ్ లేకుండా పెంచామా, ఆడ ఎక్కువ ప్రాఫిట్లు వచ్చినా పెంచామా అనేది ఇట్ ఈస్ ఫర్ దెమ్ డిసిషన్. అందుకనే నేను అంటున్నాను, ఇట్ ఈస్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్. మరోవైపు ధరల పెంపును నిరసిస్తూ బిల్డర్స్ అసోసియేషన్ సిమెంట్ కొనుగోలు చేయకుండా కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. ధరలు తగ్గించే వరకు సమ్మె కొనసాగిస్తూ 15 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేశారు. ధరల పెంపుపై సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు, బిల్డర్ల పంచాయతీ సర్కార్ వద్దకు చేరింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇరువురితో చర్చించాలని డిసైడ్ అయింది. ధరల పెంపు వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. బిల్డర్స్ అసోసియేషన్ తో పాటు సిమెంట్ కంపెనీల యజమానులతో చర్చించేందుకు బుధవారం సీఎస్ భేటీ కానున్నారు. ఓవైపు ధరలు తగ్గించాల్సిందేనంటూ బిల్డర్స్ అసోసియేషన్, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని సిమెంట్ కంపెనీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. దీంతో సమస్యను సర్కార్ ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.